తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మేడ్చల్లో మీర్పేట్ తరహాలో మరో ఇన్సిడెంట్ జరిగింది. సంచలనం రేపిన ఆ ఘటన మరవక ముందే బాలాజీ హిల్స్ లో భార్యని కిరాతకంగా హతమార్చాడు కసాయి భర్త. 5 నెలల గర్భవతి అయిన స్వాతిని శుక్రవారం సాయంత్రం కిరాతకంగా చంపేశాడు మహేందర్ రెడ్డి. అదే రోజు రాత్రి స్వాతి మృతదేహాన్ని విడిభాగాలుగా రంపంతో కట్ చేసి కవర్లలో మూటగట్టాడు. తర్వాత ప్రతాప్ సింగారం మూసిలో కొన్ని శరీర భాగాలు, వేరే ప్రాంతాల్లో మరికొన్ని శరీర భాగాలు పడేశాడు. అనంతరం నేరుగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భార్యను చంపేశానని పోలీసులకు తెలిపాడు మహేందర్ రెడ్డి. అయితే హత్య జరిగిన ప్రాంతం మేడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ కావడంతో మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఉప్పల్ పోలీసులు. అటు దొరికిన శరీర భాగాలను స్వాధీనం చేసుకుని గాంధీ మార్చురీకి తరలించారు పోలీసులు. వికారాబాద్ కు చెందిన స్వాతి, అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 25 రోజుల క్రితం నగరానికి వచ్చి దంపతులిద్దరూ బాలాజీ హిల్స్ లో అద్దెకుంటున్నారు. అటు మహేందర్ రెడ్డి ర్యాపిడో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇక తన కూతురుని మాయ చేసి ఎత్తుకుపోయాడని కన్నీటి పర్యంతమవుతుంది స్వాతి తల్లి. డిగ్రీ చదువుతున్న స్వాతికి మాయమాటలు చెప్పి ప్రేమించాడంతే. తాము ప్రేమ వివాహం వద్దని వారించామని, అయితే మహేందర్ మాయలో పడిపోయి తమ మాట వినకుండా అతన్ని వివాహం చేసుకుందని తెలిపింది. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత మంచిగా ఉండమని చెప్పి బంగారం డబ్బులిచ్చి పంపామంది. అయితే కొద్ది రోజుల నుంచి చిత్రహింసలు పెడుతున్నట్లుగా స్వాతి తనకు చెప్పిందని తెలిపింది. అంతేకాదు తనని ఎప్పుడైనా చంపుతాడని భయం వ్యక్తం చేసిందంటూ. లేడు, ఆ పిల్లని ఇష్టంతో ఎత్తుకపోయిండు వాడు. ఆ పిల్ల ఇష్టం లేకున్నది, ఆడు చచ్చిపోతున్నాడంట. వాళ్ళ అమ్మ నాయన మా పిల్లని ఇంట్లో పిలుచుకొని వాళ్ళ నాయన కాలు మొక్కిండంట. ఆమె అక్కకి ఎంత బంగారం పెట్టినో అంత బంగారం పెడతా, అన్నం చేసుకో, నీ కాలు మొక్తా అంట. 2 గాళ్ళ మీద పడ్డారంట. పడితే మా అమ్మ మా నాయన ఒప్పుకోరక్క, వాళ్ళని అడుగు అన్నదని ఆ పెళ్లి చేసుకొచ్చిండ్రు. తల్లి తండ్రి అక్క అందరు పోయి పెళ్లి చేసుకొచ్చిండ్రు. రోజు కొట్లాట కాదు, ఇక మంచిగుండ్రా ఎట్లా చేసిండ్రా ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు 5 నెలలు వెళ్ళి 6 నెలలు కడుపుతోనున్నది. ఇంట పుడితే అరెస్ట్ అవుతాడు, లేకపోతే లేదన్నాడు. ఆయనతో చంపేసాడు సారు. ఆడు బతికితే కూడా మందికి మోసగాడే. చేసుకొని సంవత్సరంన్నర